ఇప్పుడు పెళ్లి కాని యువకులు భార్య గర్భవతి ఉన్న పురుషులు పాడే మొయ్యకూడదు. ఇంకోటి, ఎవరు పడితే వాళ్ళు కనిపించారు కదా పోయి పాడేలు మోతామని కూడా మొయ్యకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సందర్భానుసారైనా ధర్మానుసారైనా అవసరం ఉంది అక్కడ అంటే వెళ్ళి చేయవచ్చు, దానికి ఏ తప్పు లేదు. ఈ పాడే మోసే విషయంలో చాలా మందికి ఈ మధ్యలో ఒకటి యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అయినట్టు ఎవరో ఒక స్వామీజీ చెప్పిండంట, చచ్చిపోయిన వాళ్ళు పాడే మోస్తే 1,000,000 సార్లు కాశీ కోయించినంత పుణ్యం అని చెప్తారంట ఒక ఆయన. మరి ఒక కాశీ కోవడం ఎందుకు? అందరు పాడేలు మోసుకుంటుండ్రి, అందరు పాడేలు మోసుకుంటుండ్రి. అది కాదు సందర్భం, అది సందర్భం కాదు. పాడే మోస్తే వచ్చే పుణ్యం వస్తుంది, కానీ అది ఒక పద్ధతి ఉంది, దానికి ఒక అర్థం కూడా ఉంది. అనవసరంగా వాపోకండి మీరు అందరు కూడా. ఇట్లా చెప్పడం బట్టే పిచ్చి పిచ్చి దానికంతా ప్రాధాన్యతలు పెరిగిపోయినాయి. ఈ పొద్దు పాడే మోస్తే పుణ్యం అంటారు, రేపు ఇంకోటి వేషాగృహం నందు పూజించి వచ్చినా పుణ్యమే అంటారు, వెళ్ళి పూజించిరండి. వేషాగృహం నందు క్షీణించి వచ్చినా కోటి పూజలు అంటారు, ఇక వెళ్ళి క్షీణించిరండి. ఈ పిచ్చి మాలోకం అంతా వినకండి. పాడే మొయ్యి, కాకపోతే పెళ్లి కాని పిల్లలు పాడే మొయ్యకూడదు, భార్య గర్భవతి ఉంటే పాడే మొయ్యకూడదు, శ్మశానం పోకూడదు. 5 నెలల కన్నా కిందికి ఉంటే మోయవచ్చు, 5 నెలలు దాటిన తర్వాత అస్సలు పోకూడదు, మొయ్యకూడదు. 5 నెలల లోపు కూడా ఎవరిది మోయాలంటే నీ డొక్క సంపత్తిని, నీ రక్త సంబంధం, నీ వంశావళికి, నీ వంశవృక్షానికి సంబంధించిన వాళ్ళ పాడే మాత్రం మోయాలి. 5 నెలల కన్నా కింద. 5 నెలలు దాటిన తర్వాత ఓళ్ళది కూడా మోయరాదు, గుంత కూడా తోగరాదు, శ్మశాన వాటికి కూడా పోరాదు.